బైబిల్ని విమర్శించే వారికి చెప్తున్నాను. ఈ మధ్య టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు. కొంతమంది వ్యక్తులు మరి వాళ్ళ పేర్లు చెప్పను కానీ దుర్భాషలు ఆడుతున్నారు. బైబిల్ని, యేసు ప్రభువుని తృణీకరిస్తున్నారు. ఆ ఇంటర్వ్యూ చేసేవాడికి యేసు ప్రభు గురించి తెలియదు. ఇంటర్వ్యూకి సమాధానం ఇచ్చేవాడికి యేసు ప్రభు గురించి తెలియదు. ప్రభువారు ఏం చెప్పారంటే, గుడ్డివాడిని స్రావతో చూపించగలరా? ఈడు గుడ్డోడే ఆడు గుడ్డోడే అయితే ఇద్దరు గుంటలో పడతారని చెప్పారు యేసు ప్రభు. నడిపించేవాడు గుడ్డోడే, నడిచేవాడు గుడ్డోడే. ఇద్దరు గుడ్డోళ్ళు ప్రయత్నం చేస్తే వాళ్ళు గుంటలో పడిపోతారు. వాళ్ళు ఈ రోజున యాంకర్ల గురించి నేను చెప్తున్నాను. యాంకరు యేసు ప్రభు గురించి తెలియదు. వాడికి నోట్లో వచ్చినట్టుగా ప్రశ్నలు అడుగుతాడు. ఇది చెప్పేవాడికి అసలు తెలియదు యేసు ప్రభు అంటే కోపం. నేను కోరేది ఏంటంటే, బైబిల్ చదవండి. బైబిల్ చదివి అప్పుడు మీరు ఇంటర్వ్యూలు చేయండి. బైబిల్ గురించి తెలిసినోని ఇంటర్వ్యూకి మీరు పంపించండి. ఇంటర్వ్యూ చేయడానికి చెప్పేవాడికి అప్పుడు ఆయన కన్విన్స్ చేస్తాడు. చెప్పేవాడిని కన్విన్స్ చేస్తాడు.